హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుండె నిండా గుడిగంట సీరియల్ గురించి తెలుసుకుందాం. మనోజ్కి కళ్ళు వచ్చాయా లేవా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏం చేస్తుంది, మన మీనాకు కాల్ చేస్తుంది అనమాట. మీనాకు కాల్ చేసి అతను గుడికి వచ్చాడు, ఇలా మాట్లాడారు అంటే సరే అప్పుడే చాలా మంచోళ్ళ కనిపిస్తున్నాడు, ఇప్పుడు నేను ఒప్పుకోవాలా, లవ్ అనేది యాక్సెప్ట్ చేయాలా మీనా అని అడుగుతుంది అనమాట. అడిగితే ఇప్పుడే ఎందుకు ఒప్పుకుంటావు, ఇప్పుడే ఏం ఒప్పుకోకు, లవ్ అంటే కొంచెం చూడాలి కదా, కొంచెం వెయిట్ చేయి, వెయిట్ చేసినాక చెప్పానంటే సరే అని అంటుంది అనమాట. సరే అన్న తర్వాత నువ్వు లవ్ గురులాగా అయిపోయావు నాకు అని అంటుంది అనమాట. అనగానే సరే నువ్వు తొందరపడి ఏం చెప్పకు, అతను చెప్పిన తర్వాతనే నువ్వు చెప్పాలి, అలా తొందరపడకు నువ్వు అని అంటుంది అనమాట. సరే మీ నాన్న చెప్పగానే వెళ్తుంది. వెళ్ళగానే అతను ఈమె లవ్ యాక్సెప్ట్ చేస్తుందేమో, ప్రపోజ్ చేస్తుందేమో అని అతను ఆశతో చూస్తే ఏమనుకుంది మీ మనసు, ఏం చెప్పిందంటే నా మనసు ఇంకా కొంచెంసేపు ఆగమని చెప్తుందంటే, ఇంకోసారి అడగానంటే ఆగమని చెప్తుంది, ఇప్పుడైతే ప్రస్తుతానికి పూజ చేసుకుందాం పదా అని వాళ్ళు పూజ చేసుకోవడానికి వెళ్తారు. తర్వాత మన రోహిణి ఏం చేస్తుంది, మన మనోజ్ పనుకుంటాడు, చైర్మన్ పనుకుంటాడు. మనోజ్ అంటే లేవకపోతే పాలు తీసుకొస్తుంది అనమాట. అతని కోసం పాలు తీసుకొస్తే మనోజ్ నేను పాలు తీసుకొచ్చాను అంటే సరే నాకు చాలా ఆకలిగా ఉంది తాపు అని అంటే పడుకోనికే పోతే చాలా వేడిగా ఉన్నాయి అని అంటే సరే చల్లారినాక తాగుతాను అని చెప్తాడు అనమాట. చెప్పగానే సరే ఆ చల్లారే వరకు లేట్ అవుతుంది కదా, నేను పనుకుంటానని పనుకోగానే అప్పుడే మన బాలు వచ్చి వీడేంటి పలుకుతే పలకట్లేడు, పనుకున్నట్లున్నాడు, ఈ పాలన్నీ నేనే తాగేసిన తర్వాత వీడే తాగినట్లు నేను క్రియేట్ చేస్తాను అని పాలు తాగేసి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోగానే అప్పుడే మన రోహిణి వస్తుంది, పాలు తాగేసావా నువ్వు అని అంటే లేదు రోహిణి నేను తాగలేను, నేనే తాగినాను అని అంటాడు మనోజ్. అంటే లేదు నువ్వు తాగేవు కదా, నేను మళ్ళీ పాలేసానని అలా మాట్లాడుతున్నావు అంటే లేదు నిజంగా నేను తాగలేను అంటే నీ మూతి మీద ముసమే చెప్తుంది అని అంటది అనమాట. అంటే నేను తాగలేను అని వాళ్ళ అమ్మ వస్తామంట. మనోజ్ పాలు తాగిందంటే తాగేశాడు అత్తయ్య అంటే అమ్మ నిన్ను 24 గంటలు నేను చూస్తూనే ఉంటాను కదా, అసలు ఇప్పుడు నేను చూడకపోతే చాలా బాధగా ఉందమ్మా అని వాళ్ళ అమ్మకి అంటాడు మనోజ్. అంటే నాకు చూడకపోతే ఏమైందిరా, నువ్వు నీ గుండెలో నన్ను గుడి కట్టుకున్నావు కదరా అని అంటది అనమాట. అవునమ్మా అని అంటది అనమాట. అంటే జీవితాంతం ఇలానే ఉండిపోవాలమ్మా నేను అని అంటే లేదురా నీకు మంచి అవుతుంది, ఏం టెన్షన్ పడకు అని చెప్తుంది అనమాట. చెప్పగానే వాళ్ళ అమ్మని కొంచెం పొడవగానే వాళ్ళ అమ్మ వెళ్ళిపోతే ఏంటి మనోజ్ నేను మనోజ్ నేనేం నీకు గుర్తుకు రాలేనా అని రోహిణి అంటదన్నమాట. అనగానే మనోజ్ అంటాడు మా అమ్మ కుకే అన్నా నేను అంత లేదాడా, పొద్దున నేను చైర్ ఇట్లా జరిపితే కింద పడ్డది నా వల్ల, అందుకోసమని నేను మా అమ్మకు మంచిగా అలా మాట్లాడుతున్నాను, బట్ దెబ్బ తగిలిన చోటు వెన్న రోసినట్లు అని అంటారనమాట. అని అంటే వాళ్ళ అమ్మ ఇంటూనే ఉంటుంది అనమాట. నువ్వే నాకు లక్కీ చామనే, నువ్వే నాకు అని అంటాడనమాట. అనగానే వాళ్ళ అమ్మ కోపంతో వెళ్ళిపోతుంది. మన రోహిణి కొడుతుంది అనమాట. నువ్వు నోరు అదుపుతో పెట్టుకో, అత్తయ్య ఉంది తెలుసా నీకు, నువ్వు అన్న మాటలు అన్నీ విన్నదంటే అయ్యో అవునా రేపు పొద్దున నాకు ఉంటుంది అని అంటాడు. తర్వాత వాళ్ళిద్దరు పైకి వెళ్ళిపోగానే తర్వాత పొద్దున అయిపోతుంది అనమాట. తయారయ్యి వస్తాడు. రోహిణి అంటది మనోజ్కి ఇదే లాస్ట్ మెట్టు చూడనంటే మెట్టు అనుకొని అతను ఇట్లా కాలు పెట్టనికపోయి కింద పడిపోతాడు అనమాట. నేను లాస్ట్ మెట్టు అని చెప్పాను కదా అని అంటే కొంచెము బుర్రగిట పెట్టు నువ్వు అని రోహిణి అతన్ని తిడతాడు. నువ్వు ఇక్కడ కూర్చో అని కూర్చోపెడతాను అనమాట. కూర్చోపెట్టి నాకు బ్రైడల్ మేకప్ ఉంది, అతన్ని నాకు ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ మాట్లాడేసి వస్తాను, నువ్వు ఇక్కడ కూర్చో అని అంట అనమాట. నువ్వు ఒక పని చేయాలి తెలుసా నువ్వు అని అంటే ఏం పని చేయాలి చెప్పానంటే ఏం లేదు, ఒక బ్రైడల్ మేకప్ ఆయన వస్తాడు, అతను వస్తే ఓన్లీ కూర్చోపెట్టంటే నువ్వు ఏం చేయకూడదంటే సరే రోహిణి అని అంటాడు. తర్వాత చీకటి ఉంటుంది కదా, నాకు భయం వేస్తుంది అని అందరినీ పిలుస్తాడు అనమాట. వాళ్ళ నాన్నని, మీనని, బాలుని అందరినీ పిలిస్తే ఎవరు పలకరు. అమ్మ ఎవరు లేనట్లున్నారు, నాకు భయంగా ఉంది అని రోజు కూర్చుంటాడు అనమాట. కూర్చోగానే అమ్మ అని పిలిస్తే ఓ క్లయింట్ వచ్చినట్లున్నాడు, క్లయింట్ని విడుతామని అనుకుంటాడు అనమాట. అతను ఎవరో కాదు బిచ్చగాడు వస్తాడు. మనోజ్ ఏమనుకుంటాడు, మన రోహిణి చెప్పిన క్లయింట్ వచ్చిందేమో అనుకొని అతన్ని లోపలికి పిలుస్తాడు అనమాట. బిచ్చగాని లోపలికి పిలిచి బిచ్చగానితో మాట్లాడతాడు అనమాట. మీరు ఎట్లా సంపాదిస్తారు అంటే మేము చాలా మంచి సంపాదిస్తాం, చాలా గొప్ప, చాలా రిచ్ మేము అవి అని మాట్లాడతాడు అనమాట ఆ బిచ్చగాడు. మాట్లాడిన తర్వాత మన మీను వచ్చి చూస్తుంది, ఏంటి ఇతనే మేము బిచ్చగానితో మాట్లాడుతున్నాడు అని అనుకోగానే అప్పుడే వాళ్ళ అమ్మని పిలుస్తుంది, వాళ్ళ అత్తయ్యని పిలుస్తుంది. అత్తయ్య వెళ్ళగానే వాళ్ళ అత్తయ్య వస్తుంది. వాళ్ళ అత్తయ్య రాగానే ఏంటి మనోజ్ ఎవరితో మాట్లాడుతున్నావు, నీకు తెలుసా నీకు అసలు అంటే ఏంటమ్మా అతను ఒక రోహిణి క్లయింట్ తెలుసా నీకు అని అంటే రోహిణి క్లయింటా, అరే నువ్వు లేవురా ఫస్ట్, నువ్వు లేచి బయటికి నాడు, నీకు తెలియదా, నీకు అతనికి కళ్ళు కనిపించట్లేదా అని తెలుసు కదా, నువ్వు ఎందుకు లోపలికి వచ్చావు, ఇక్కడ మళ్ళీ కనిపించావు అనుకో ఈ గల్లీనే లేకుండా చేశాను అంటే ఈ గల్లీ నాకు రిచ్ గల్లీ, నువ్వు నీ ఇంటికి రావద్దు అని చెప్పు, నేను రాను, కానీ గల్లీకి రావద్దంటే నేను ఎందుకు రాను అని అంటది అనమాట. అనగానే కొంచెం గొడవ అవుతుంది. గొడవ కాగానే
కాగానే వెళ్ళిపోతాడు అనమాట. వాడు వెళ్ళిపోతాడు. మీనా చెప్పుడు తీసుకో వాడిని ఎలా కొడదామని అంటే ఎలా కొడతాడు అనమాట. ఇలాగ పాలు అప్పుడే వస్తాడు. ఏంట్రా నీ ఫ్రెండ్ గారు నువ్వు అడుకుందామని వచ్చాడా ఏంటి అని అంటే ఏమండి పద వెళ్దామని లోపలికి వెళ్ళిపోతాడు. తర్వాత చికెన్ అయిపోతే పనుకోవడానికి వెళ్తాడు. తర్వాత నైట్ అయిపోతుంది. నైట్ కాగానే మన మనోజ్ ఏం చేస్తారు కిందికి వస్తుంటాడు అనమాట. అది వస్తే ఎందుకురా కిందికి వస్తున్నావు అని బాలు అడిగితే దేవునికి మొక్కుదామని వస్తున్నాను అని అంటాడు అనమాట. సరే నేను వెళ్తాను అని వెళ్తుంటే మన బాలు ఏం చేస్తారు చీర అడ్డం పెడతాడు. పాపం అతనికి దెబ్బ తాకుతుంది. దెబ్బ తాకనే అరే నీవు తీసుకెళ్తా కదరా అని అంటాడు అనమాట. తీసుకెళ్ళగానే అక్కడ దేవుని వైపు కాదు వేరే వైపు నించోబెట్టి నిలబెడతామన్నమాట. దేవుడా ఓ దేవుడా నేను చాలా మంచివాడిని, నేను ఎవరికి ఏ తప్పు చేయలేను, ఏ పైసలు ఏం తిన్నానంటే అబద్ధాలు ఏం చెప్తున్నావురా అంటే అరే నువ్వు చెవులు మూసుకోరా నేను దేవునితో మాట్లాడుతున్నాను, దేవుడు నేనేం అడుగుతా ఇస్తాడు, నువ్వు అయితే మాట్లాడకని అంటాడు అనమాట బాలుకి. అంటే సరే అని దేవునితో మాట్లాడతాడు, పాటలు పాడతాడు, అది పాడతాడు. తర్వాత మీనా వస్తుంది అనమాట. ఏంటండి ఇలా అంటే వాడు చెప్పే అబద్ధాలని దేవుడు ఏడ వింటాడని నేను ఫోటోని అలా తిప్పి పెట్టాను అని అంటాడు అనమాట బాలు. సరేలే అని ఇక మాట్లాడితే సరేరా నన్ను కూర్చోపెట్టాను అంటే కూర్చోపెట్టడానికి వెళ్తాను. ఏమంటాడు అరే నువ్వు ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేయాలి అని అంటే ఏం చేయాలి చెప్పానంటే అది ఒకటి చేసావనుకొని కళ్ళు వచ్చేసాయి అని అంటే ఏం చేయాలి చెప్పానంటే నువ్వు నన్ను క్షమించానని అడుగు అని అంటే అనమాట. నాకు సారీ చెప్పు నువ్వు అని అంటే అనమాట. నీకెందుకు చెప్పాలరా అంటే నువ్వు నన్ను మీనని ఎన్నో మాట్లాడినావు కదరా మమ్మల్ని క్షమించు బాలు మంచోడు అని కొంచెం చెప్పేశాడనమాట. కొంచెం లెంపలు వేసుకోనంటే లెంపలు వేసుకుంటాను అనమాట. సరేనా నీకు పొద్దున్నకి నీకు కళ్ళు వచ్చేస్తాయి నువ్వు వెళ్ళు అంటే నా కళ్ళు వస్తాయా అని హ్యాపీగా ఫీల్ అవుతాయి అనమాట. పొద్దుగాల నర్సు ఫోన్ చేసి నర్సుకు ఫోన్ చేశారనమాట. కళ్ళు వస్తాయి కళ్ళు తెప్పించు అని అంటే సరే అని ఆమె నర్సు వస్తుంది అనమాట. రాగానే ఈరోజు నాకు కళ్ళు వస్తాయంట అని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫీల్ అవ్వగానే అరే మొదటిగా నువ్వు కళ్ళు ఇప్పగానే ఎవరిని చూస్తావురా అని అంటే ఇంకెవరిని చూస్తాడు వాళ్ళు లక్కిచ్చామని వాళ్ళ భార్యనే కదా చూస్తాడంటే లేదు నాకు 2 కళ్ళు, ఒకటి మా అమ్మది ఒకటి రోహిణి అని అంటారు అనమాట. అనగానే అర్రే నీ జీవితంలో ఇదే చేసింది అని అంటారు అనమాట. అనగానే నర్స్ ఏం చేస్తాడు కళ్ళు ఇప్పుతాడు అనమాట. కళ్ళు ఇప్పగానే మసకగా అనిపిస్తుంది అనమాట. మసకగా అనిపిస్తుంది అమ్మ నాకు నేను జీవితాంతం ఇలానే ఉండిపోవాలా ఏంటి అని అనమాట. అనగానే అరే నీకు నిజంగా కళ్ళు తెప్పిస్తే ఏం చేస్తావురా అని అంటే నీ ముఖమే చూస్తాను రా నేను, నీకు ముఖమే చూస్తాను, నాకు కావాలి కళ్ళు అని అంటే అరే వానికి సైట్ ఉంది కదా అనుకొని వెళ్ళి అతను అద్దాలు తెచ్చిస్తాడు అనమాట. ఇప్పుడు నాకు క్లియర్గా కనిపిస్తుంది బాలు అని బాలు ముఖం వాళ్ళ అమ్మ ముఖం అదే రోహిణి ముఖం చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అందరు. అరే ఇంకోసారి నువ్వు వానితో ఏం పెట్టుకోకరా అని అంటారనమాట. వాడు కళ్ళు పోతాయి అన్నాడు, కళ్ళు వస్తాయని చెప్పాడు, కళ్ళు వచ్చాయి, వానితో ఏం పెట్టుకోకండి సరే అని అంటారు. కళ్ళు వచ్చాయని అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత అందరు వెళ్ళిపోతారు. తర్వాత శృతి వాళ్ళ అమ్మ వస్తుంది అనమాట. టీ పెట్టు పెళ్ళు అని అంటే నేను తాగాను అంటే కాఫీ తాగుతాను అంటే తాగాను అంటే భోజనం చేయడానికి వచ్చాడంటే ఏంటి నువ్వు మీ ఆయన లాగా మాట్లాడుతున్నావు అంటే మా ఆయన లేరు కదా నువ్వు ఎలాగో గొడవ పడనికైనా వచ్చినావు ఏంటో చెప్పు అని అంటే అనమాట. మీనా నేను ఉన్నాను కదా నేను మాట్లాడుతున్నాను కదా అని వాళ్ళ అత్తయ్య అంట. ఏంటి చెప్పండి ఎందుకు వచ్చారు, ఎందుకు గొడవ పడడానికి వచ్చారు అని అంటే వాళ్ళ అమ్మని తిడతారు. తిట్టగానే బాలు కోపం వచ్చి మా అమ్మని ఎందుకు తిడుతున్నారు అని అంటారు అనమాట. మా అమ్మని తిట్టే అర్హత లేదు మీకు అని అంటే ఒక బ్లాంక్ చెక్ ఇస్తారు అనమాట. ఈ చెక్ తీసుకోండి మీరు అని అంటారు అనమాట. మీరు ఎప్పుడు ఇదే ఉంటుందా మీ గొప్పలకి ఎప్పుడు ఈ చెక్కులు వెంట పెట్టుకునే ఉంటారా అంటే ఈ బ్లాంక్ చెక్ మాకెందుకు అంటే ఏం లేదు మా శృతిని మీరు పని మనిషిలాగా హోటల్లో చిప్పలు కడగానికే పంపిస్తున్నారు కదా అందుకోసమని మీకు చాలామంది ఉన్నారు కదా తినడానికి గతి లేక మీరు అలా పంపిస్తున్నారేమో అందుకోసమని మీకోసమని నేను ఈ చెక్ ఇస్తున్నాను ఈ చెక్ తీసుకోండి అంటే వాళ్ళ మామయ్య అంటాడు మాకేం అవసరం లేదమ్మా మా కోడళ్ళ పైసలు నేను ఒక్కడి గిట్ట తినలేను ఒకసారి మా కోడళ్ళకి అడగంటే మా మామయ్యకు మాకు పైసలు అవసరమే లేదు మా మామయ్యకు మేమే ఇష్టంతో చేస్తున్నాము అని చెప్తారన్నమాట. చెప్పగానే ఏంటంటే శృతి రవి కోసమే వెళ్తుంది టైం స్పెండ్ చేయడానికి అక్కడికి వెళ్తుంది అని అంటుంది అనమాట. అనగానే ఏమైనా కానీ నా కూతురు అలా పనిచేసా నాకు ఇష్టం లేదు అని అంటే నేను పార్లర్ నడిపిస్తున్నాను అలాగే నేను మనోజ్ దగ్గరికి వెళ్తున్నాను అలాగే మీనా గిట పూలు అమ్ముకుంటూ తను గిట బిజినెస్ చేస్తుంది అని అంటే నువ్వు అంటే డిగ్నిగా పనిచేస్తున్నావు వీళ్ళలాగా కార్లు పూలు వాళ్ళలాగా నా కూతుర్ని నేను ఉంచని కదా అని అంటుంది అనమాట. అనగానే సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి.